ప్రభు పేరిట మీ అందరికీ శుభములు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యం ఎంతో గంభీరమని, చాలా శక్తివంతమైంది. ఇప్పటి వరకు ఈ వాక్యం యొక్క దేవుడు దానికి సీలేసి రాయించారు, అంటే ఒక ముద్ర వేసి రాయించిన మాట. దేవుడు ప్రజలు ఎవరు, దేవుని ప్రజలకున్న ప్రత్యేకత ఏంటి, అది దేవుడు సీలేసి రాయించిన ఒక ప్రత్యేకమైన వాక్య భాగం ఉంది. దేవుని వాక్యం పట్ల గౌరవం, ఆసక్తి ఉంటే మీ గురించి దేవుడు ఏం చెప్తున్నారు వినండి, నేర్చుకోండి. చెప్పినప్పుడు రాసేసి తర్వాత ఎప్పుడు ఉపయోగించని, తెరవని నోట్స్ మనకొద్దు. సత్యం. ఈ వాక్య భాగం సంఖ్యాకాండం. ముందు దేవుడు వేసిన సీల్ గురించి మాట్లాడుకుందాం. అది 18 నుంచి చదువుతున్నాను చూడండి. 23వ అధ్యాయం 18వ వచనం నుంచి. సందర్భం ముందే చెప్తున్నాను, తర్వాత ఒక్కొక్కటి చదివి ఒక్కొక్క సత్యం చెప్పి ప్రార్థన చేస్తానండి. సందర్భం తెలుసు కదా, ఇశ్రాయేలీల ప్రజల్ని దేవుడు ఈజిప్ట్ నుంచి కనాను ల్యాండ్ లోకి నడిపిస్తున్నారు. వాళ్ళకి 20 లక్షల మంది ఉన్నారు. నిజానికి ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా అండి? దేవునికి ఒక పేరు ఉంది, సైన్యములకు అధిపత్యగు యెహోవా అని. ఆ పేరుకి అర్థం ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుడని. ఎంతకీ ఆ దేవుని యొక్క సైన్యం, దేవదూతల గురించి ఆ పేరు పెట్టలేదు. ఆల్ ద టైమ్ సైన్యములకు అధిపత్యగు యెహోవా అనే టైటిల్లో ఆయన ఏమి తెలియచేస్తున్నాడంటే, ఇజ్రాయెల్ నేషన్, ఇజ్రాయెల్ ఈజ్ అండ్ వాజ్ ఆయన సైన్యం. అంటే అప్పటికి ఏ రాజ్యాలు, ఏ ప్రజలు దేవుని మీద తిరగబడుతూ ఘోరమైన పాపాలు చేస్తున్నారో వాళ్ళ మీదకి తీర్పు ఇజ్రాయెల్తో తీసుకొచ్చాడు. సో అక్కడ 6 లక్షల కాల్బలం యుద్ధము చేసే పురుషులు, 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 6 లక్షల మంది సైన్యం. ఆ సైన్యం ఎవరికంటే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు. ఈ భూమి మీద ఈజిప్టుని తీర్పు తీర్చాలనుకున్నాడు. ఆయన సైన్యం ఇదే. అలాగే కనాన్ ల్యాండ్ లో ఉన్న ఒక 7 రాజ్యాలు ఉన్నాయి, వాటిని తీర్పు తీర్చాలనుకున్నాడు. ఈ దారి మార్గ మధ్యంలో వచ్చిన కొన్ని రాజ్యాలని తీర్పు తీర్చి వారి పాపాన్ని బట్టి నాశనం చేయాలనుకున్నాడు. అక్కడ యాక్టివ్ గా కనిపిస్తున్న సైన్యం ఇశ్రాయేలు ప్రజలు. సో మళ్ళీ ఎప్పుడు మర్చిపోవద్దు, సైన్యములకు అధిపత్యగు యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుడని అర్థం. యెహోవా యొక్క సైన్యాలు, పరలోక దేవదూతల గురించి ఆ మాట చెప్పబడలేదు, లేదు లేదు లేదు. ఇశ్రాయేలు కోసమే చెప్పబడింది. అందుకు ఇశ్రాయేలు యొక్క ఆ కాల్బలాన్ని ఉపయోగించుకొని ఎవరెవరు ఏ రాజ్యాల మీద తీర్పు తీర్చాలో ఆ రాజ్యాలకు తీర్పుని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయన సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉంటే ఒక రాజు భయపడి ఆ జనాల్ని శపించమని ఒక ప్రవక్తను తీసుకొని వచ్చాడు. ఆ ప్రవక్త ఆ ఇశ్రాయేలీల ప్రజలను చూస్తూ శపించడానికి ఎక్కడ నిల్చున్నా ఏం జరుగుతుందో ఇదిగోండి. ఇప్పుడు ఈ వాక్య భాగాలు చూడండి. 18వ వచనం నుంచి చూడాలి. నేను చదువుతాను అక్క, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళాలి. యెహోవా ఏమి చెప్పినని ఆ రాజు అడిగితే అప్పుడు ప్రవక్త అంటున్నాడు, బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు లేచి వినుము, సిప్పోరు కుమారుడా చెవియొగ్గిన మాట ఆలకించుము. 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆల్రెడీ వెనక పేజీలో ఆయన ఆల్రెడీ చెప్పేశాడు, ఇదిగో ఈ ప్రజలు నా ఆశీర్వాదం పొందిన ప్రజలు, వాళ్ళనెవ్వరూ శపించలేరు. ఈ ప్రజలు నా విజయం పొందడానికి నేను పిలుచుకున్న ప్రజలు, వారిని ఎవ్వరూ ఓడించలేరు. ఈ మాటలు ఆల్రెడీ ఆ బిలాముతో, ఆ ప్రవక్తతో దేవుడు వెనక పేజీలో చెప్పాడు. ఆయన ఆల్రెడీ చెప్పిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం మార్చలేము. ఎందుకంటే ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నాడా, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఆయన ఒకసారి మాట ఇచ్చాడా, ఇంకా మాట కట్టుబడి ఉంటాడు, ప్రాణమైనా పెడతాడు, కానీ మాట అయితే మార్చడు. చూసారా, దేవుడు ఏవైతే మన గురించి చెప్పబోతున్నాడో అప్పుడు ఇజ్రాయెల్ కోసమైనా, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సంఘం కోసమైనా చెప్పిన మాటలు ఏంటో తెలుసండి. ఇదిగో ఇది దేవుడిస్తున్న సీల్. ఆయన మాట, ఆయన వాగ్దానమే ఇంకా మార్పు లేనిది. కాబట్టి మొదటి సత్యం, దేవుని ప్రజలు ఎవరో తెలుసండి? ప్రామిస్డ్ పీపుల్, దేవుని చేత వాగ్దానాలు పొందిన వారు. దేవుడే మాట ఇచ్చాడు వాళ్ళ కోసం. కాబట్టి ఇంకా ఏం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చుకోడు, వెనక్కి తీసుకోడు. ఎందుకు ఏ విషయాల్లో ఆయన మాట ఇచ్చాడో ఇప్పుడు 2వ సత్యం నుంచి చూద్దాం. అయితే మొదటి సత్యం మాత్రం గుర్తించుకోండి. 19వ వచనం నుంచి దేవుని ప్రజలు ఎవరంటే దేవుని వాగ్దానాలు పొందిన ప్రజలు.
ఎంతకీ మీరెవరో తెలుసండి? దేవుని యొక్క వాగ్దానాలు పొందిన ప్రజలు. ఎంతకీ ఏ వాగ్దానం? మీ జీవితంలో ఎప్పుడు ఏది అవసరమో దానికి సంబంధించిన వాగ్దానం ఈ గ్రంథంలో ఉంది. యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అండ్ ఫైండ్ ఇట్ అండ్ యూ కెన్ క్లెయిమ్ ఇట్. మనం పవర్లెస్ అయ్యాము అంటే వర్డ్లెస్. బైబిల్ లేదు కాబట్టి పవర్లెస్. దేవుని వాక్యముకి టైం ఇవ్వని వారెవరైనా ఆ విషయంలో ఇన్కన్సిస్టెన్సీ, ఫెయిల్యూర్ ఉంటే ఎవ్రీ ఏరియాలో ఫెయిల్యూర్ ఉంటుంది, అది తిరిగి లేదు. రెండో సత్యం చూద్దాం. చూసారా, దేవుడైతే మాత్రం మనం ఎవరు అంటే మొదటి పేరు దేవుడు. అది కూడా ఎటువంటి దేవుడు? మాట మార్చని, మనసు మార్చుకొని. 20వ వచనం నుంచి చూసారా మళ్ళీ ఏముందో? దేవుని ప్రజలు ఎవరో తెలుసండి? చదువుతున్నా, ఇదిగో దీవించమని నాకు సెలవు. గాడ్స్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ పీపుల్. దేవుని ఆశీర్వాదం పొందిన ప్రజలు. చూసి, ఎందుకంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది, దీవించమని నాకు సెలవాయను అంటే, ఈ ప్రజలకి దీవించమనే దేవుడు నాతో చెప్పాడు కాబట్టి ఈ ప్రజలు దేవుని దీవెన పొందిన వారు. దాన్ని ఇంకెవరు మార్చలేరు. ఆయనే చెప్పాడు, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఎవరు ఎంత పెద్ద ప్రవక్త అయినా, ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా, అటు దేవుడే ఒక వ్యక్తిని దీవించిన తర్వాత ఇంకొకరు దాన్ని మార్చలేరు. యూ మస్ట్ అండర్స్టాండ్, గెట్ దిస్. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం డిస్కరేజ్ అయ్యి, ఏంటి ప్రభు అందరినీ దీవించా మమ్మల్ని వదిలేసామంటే అది నీ ఫాల్ట్. నేను ఎలాంటి తెలుసా? మాటిచ్చి తప్పిపోతానా? మాటిచ్చి చేయకుండా 19వ వచనం చదువుకోవడం. ఇప్పుడు సార్ మీ తర్వాత చెప్పే ప్రతి 9 పాయింట్లు చూసినప్పుడు ఏది దేవుడేమో ఇంత పెద్ద మాట చెప్పాడు, ఎక్కడుంది జీవితంలో అని అనుకుంటే, ఇదిగో దేవుడు మాత్రం మాట తప్పలేని వాడు, అది ఆయన ఇచ్చిన సీల్. 19th verse. మరి నా లైఫ్ లో చూడటం లేదంటే, వీళ్ళ లైఫ్ లో కూడా అవి చూడలేదు. ఎప్పుడో తెలుసా? వాళ్ళు తినలేనప్పుడు. వీళ్ళ లైఫ్ లో అవి చూడలేదా? ఈ తర్వాత పేజీలన్నీ ప్రూఫే. ఈ ఒకసారి బైబిల్ చూడండి, ఈ మాటలకి ఇదంతా ప్రూఫే. ఇక్కడున్న ప్రతి మాట నెరవేర్చాడు. ఎప్పుడైనా నెరవేర్చలేదు అంటే, ఎప్పుడు నెరవేర్చలేదో తెలుసా? వాళ్ళు ఆయన వెళ్ళగొట్టేశారు ఉండనవల ఆయనతో. మనం ఆయన ఎప్పుడు ఆయన దగ్గర చూడండి. ఈ మాటలన్నీ ఈ బాలాకు సందర్భంలో దేవుడు బిలాము బాలాకు సందర్భంలో మాటలన్నీ చెప్పాడంటే, ఆయన అక్కడ వాళ్ళతో ఉన్నాడు కాబట్టి ఈ మాటలు అప్పుడు నిజం. ఎప్పుడెప్పుడు దేవుణ్ణి వాళ్ళు పక్కన ఉండనిచ్చారో అన్నిసార్లు ఇవి నిజంగానే నెరవేరే. ఎప్పుడెప్పుడు దేవుణ్ణి వాళ్ళతో ఉండడానికి ఏ రకమైన అవకాశం దేవునికి ఇవ్వకుండా ఆయనకి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపం ఉన్న దగ్గర ఆయన ఉండలేడు. అంటే దేవుణ్ణి వదిలించడం ఎవరి వల్ల కాదు, కానీ మన వల్ల అవుద్ది. ఈ బిలాము బాలాకి వీళ్ళిద్దరు కలిపి ఏదో చెప్పించాలనుకున్నారు కానీ అవ్వదు సార్, ఆయన ఫిక్స్ అయిపోయాడు. మరి ఎప్పుడు సాధ్యం అంటే, వాళ్ళు పాపం చేస్తే వాళ్ళే వెళ్ళగొట్టుకోగలరు కానీ ఆయన్ని ఇంకెవరు వెళ్ళగొట్టలేరు. తర్వాత మాట సో గాడ్స్ పీపుల్ ఆర్ బ్లెస్డ్ పీపుల్. అండ్ దెన్ 20వ వచనం నుంచి చూడండి, 21వ వచనం నుంచి మనం చదువుతున్నాం. 21, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఏంటి ఇది నిజమేనా? ఆయన యాకోబులో, ఇప్పుడు అక్కడ ఉన్న 20 లక్షల మంది ప్రజలు ఎవరో తెలుసా? యాకోబు సంతానం, ఇశ్రాయేల్ ప్రజలు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుక్కోలేదు. యాకోబు అనే పేరుకి అర్థమే మోసగాడు. దోషం కనిపించట్లేదట ఈయనకి. ఇప్పుడు తర్వాత మాట చూస్తారా? 21వ వచనం 2వ లైను, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అంటే ఇదిగో, ఒకవేళ మనం అనుకోవచ్చు ఈ పేజీల్లో ఏ వంకరతనం దొరకలేదేమో, దేవుడి స్టేట్మెంట్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఈ పేజీల్లో వంకరతనాలు వచ్చాయి అనుకుంటారేమో. వాళ్ళ పితరులు కడుపులో గర్భంలో వాళ్ళు ఉన్నప్పుడే సేమ్. కానీ దేవుడు ఏంటి ఇలా అన్నాడు? వాళ్ళ దగ్గర లోపం లేకపోవడం ఏంటి, వాళ్ళ దగ్గర వంకరతనం లేకపోవడం ఏంటి, వాళ్ళ దగ్గర దోషం లేకపోవడం ఏంటి? అయినా దేవుడు ఇలాగా, అందులోకి ఎలాంటి దేవుడో తెలుసా? మాట తప్పని వాడు, మాట ఇచ్చి మార్చని వాడు. అలాంటి దేవుడు ఎలాంటి మాట అన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఐ క్లెన్స్డ్ దెమ్, ఐ ఫర్గేవ్ దెమ్, దట్స్ ఇట్. నేను వాళ్ళని కడిగేసా, నేను వాళ్ళని బాగు చేసుకున్నా, నేను వాళ్ళని క్షమించా, కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళని ఇంక మాట్లాడక. ఇప్పుడు శాపం ఎప్పుడు తగులుద్దో తెలుసండి? నా దగ్గర తప్పేమీ లేనప్పుడు శాపం తగలదు. ఈ మాట సామెతల గ్రంథంలో కూడా దేవుడు రాయించారు. కారణం లేకుండా శాపం తగలదు అని సామెతల గ్రంథంలో ఉంది. ఇప్పుడు మన దగ్గర కారణం ఉన్నప్పుడు శాపం ఎందుకు తగలదు? మరి వాళ్ళని శపించు అని అంటున్నాడు రాజుగారు. ఏమో ప్రవక్తను తీసుకొచ్చి శపించినా అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? వాళ్ళు శాపానికి మించి దాటున్నారు. ఎలాగా? శాపాన్ని పొందదగిన వారే కదా, వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, అయినా శాపం ఎందుకు తగలట్లేదంటే వాళ్ళని ఒక ఆయన కడిగేసుకున్నాడు, క్షమించేశాడు. కాబట్టి ఇంకెవ్వరు వాళ్ళ దగ్గర ఒక నేరాన్ని చూపించి క్లెయిమ్ చేయలేరు. క్లెయిమ్ అనకూడదు, దాన్ని ఏమనాలంటే
యాక్యూజ్ యాక్యూజేషన్ అంటారు కోర్టులో ఉపయోగించే. ఎక్యూజ్డ్ కాదు, వాళ్ళు ఎక్యూజ్ చేయలేం. ఇదిగో వాళ్ళ దగ్గర తప్పు ఉంది, పాపం ఉంది, వంకరతనం ఉంది, దోషం ఉంది, కాబట్టి ఇదిగో ఇప్పుడు జడ్జి చెయ్యి, ఇప్పుడు చెప్పించవచ్చు, తిట్టొచ్చు, అది వాళ్ళకి తగులు దండానికి దేవుడు వాటిని కడిగేసి వాళ్ళని క్షమించిన తర్వాత దేవుడే డిక్లేర్ చేశాడు వాళ్ళ దగ్గర ప్రాబ్లం లేదని. ఇంకెవరేం చేయగలరు చెప్పండి? ఈ మాటలు ఎవరో తెలుసా అండి? మనవి. ఈ రోజు వరకు ఈ మాటలు ఒకసారి వింటున్నారా ప్లీజ్? ఈ రోజు వరకు మన దగ్గర ఫెయిల్యూర్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, అపజయాలున్నా, అవమానాలున్నా, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ సిన్. ఈ మాట మీరు నమ్మితే, ఈ క్షణంలో దేవుడిస్తున్న ఈ మాట నమ్మితే, ఇదిగో అబ్బాయి ఎంతవరకు ఏమనుకుంటున్నావో, నిరాశలో ఉన్నావు, డిప్రెషన్లో ఉన్నావు. ఎందుకు డిప్రెషన్, నిరాశ అంటే ఫెయిల్యూర్, ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఎందుకు అవన్నీ ఉన్నాయంటే బికాస్ యూ సిన్డ్. నీ దగ్గర పాపం ఉంది. కానీ ఇప్పుడు నీ గురించి నేను రైట్ నౌ ఈ టైంలో, ఇప్పుడు నా మాట ఎలాంటిదో తెలుసు కదా, కాబట్టి 19వ వచనం చూసుకో. నేను డిక్లేర్ చేసి చెప్తున్నాను, నీలో ఏ వంకరతనం లేదు, దోషం లేదంటే నేను నిన్ను కడిగి నిన్ను క్షమించిన తర్వాత ఇంకా నువ్వు ఆ డిప్రెషన్లో ఉండకు. యు ఆర్ న్యూ, కంప్లీట్లీ న్యూ. పాతవి గతించే, సమస్తం కొత్తవయ్యాయి. ఎక్కడి నుంచైనా కొత్త పేపర్ ఇచ్చాను, మళ్ళీ దాన్ని పాడు చేసుకోకుండా ఇప్పుడైనా ది బెస్ట్ చేయి. మరొక అవకాశం ప్రభు మనకి ఇస్తున్నారు. ఆల్ ద టైమ్ వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఇట్ విత్ ఫెయిత్. ఆ విశ్వాసం లేకపోతే ఇది మనకు మళ్ళీ గాలిపోయినట్టే. నో 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 నో. దేవుడు మనకు ఆ విశ్వాసాన్ని కలిగించి ఎంకరేజ్ చేసి ఇంతవరకు అయిపోయిన దాన్ని పట్టుకొని ఆలోచిస్తూ ఇంకా 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 కృంగిపోవడం, ఇంకా ఫెయిల్యూర్ చూడడం కాదు. నేను దాన్ని క్షమించాను కాబట్టి ఇప్పుడు నీ మీద ఎవరు ఏ శత్రువు నేరారోపణ చేసి నిన్ను శపించమని, నిన్ను ఫెయిల్ చేయమని అనడానికి నేను డిక్లేర్ చేసింది అత్త. వాళ్ళ శాపమే తగలట్లేదు కదా, వాళ్ళ యాక్యుజేషనే నిలవట్లేదు కదా. నేను డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పటి నుంచైనా కొద్ది సిన్సియారిటీ చూపించుకోవాలని ప్రభు ఆ మాట బట్టి 21వ వచనం ఏ పాయింట్ బట్టి, గాడ్స్ పీపుల్ ఆర్, పాయింట్ ఏంటండి? ఫర్గివెన్ పీపుల్, క్షమాపణ పొందిన ప్రజలు. అండ్ దెన్ గాడ్స్ పీపుల్ ఆర్ క్లెన్స్డ్ పీపుల్, అంటే దేవుని చేత కడగబడిన వారు. ఏ దోషం, ఏ వంకరతనం చూపించి శత్రువు శపించాలనుకుంటున్నాడో, మనల్ని బుక్ చేయాలనుకుంటున్నాడో, అప్పుడు దేవుడు సాతానుతో మన మీద అపవాదులు వేస్తూ మనల్ని మరణానికి, తీర్పుకి, నాశనానికి, మన మీద ఎవరైతే యాక్యుజేషన్ చేస్తారో మన శత్రువులకి, వాళ్ళ నోరు ఎలా మూయిస్తున్నాడో తెలుసా? ఏ వంకరతనం లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ ప్యాసేజ్ లో యేసుక్రీస్తు ఎక్కడ ఉందో తెలుసా? సిలువ మరణం ఎక్కడ ఉందో తెలుసా? ఇదిగో రైట్ బిట్వీన్ ఇన్ ద వర్స్ 21, విద్ ఇన్ ద వర్స్ 21. ఇదంతా ఒక పాట అండి. ఏంటి? ఎవరు? బిలాము పాడుతున్న పాట. ఈ పాటలో, ఈ చిన్న కీర్తనలో యేసుక్రీస్తు ఎక్కడ ఉందో తెలుసా? ఆయన సిలువ మరణం ఎక్కడ ఉందో తెలుసా? 21వ వచనంలో. వాళ్ళ దగ్గర దోషం, పాపం అన్ని ఉన్నాయి, అయినా వాళ్ళ దగ్గర ఏమీ లేదని అంటున్నారంటే అర్థమేంటి తెలుసా? వాళ్ళది ఇంకొక ఆయన భరించాడు కాబట్టి, ఆ కాచిన రక్తంతో వీళ్ళని కడిగాడు కాబట్టి వాళ్ళలో ఏ వంకరతనం లేదు, ఏ దోషం లేదని దేవుడు మాట్లాడగలుగుతున్నాడు. లేకపోతే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. వాళ్ళ దగ్గర పాపం, దోషం, వంకరతనం ఉంటూ కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదన్నాడంటే అది ఎలాగా? కాంప్రమైజ్ అయిపోయాడా? తన సొంత ప్రజలు కాబట్టి ఏదైనా మాట్లాడుకుంటాడా? న్యాయం తప్పిపోతాడంటే కాదు కాదు కాదు. వాళ్ళ మీద ఉన్న ప్రతి దోషాన్ని, వంకరతనాన్ని, దేవునికి కోపం తెచ్చే ప్రతి పాపాన్ని ఇంకొక ఆయన భరించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుగా సిలువలో భరించాడు. కాబట్టి వీళ్ళు క్లెన్స్డ్ పీపుల్, కడగబడిన వారు. అన్నయ్యలు మీరు ఎక్కడ ఉన్నావు? అర్థమవుతుందా? మీరు ఎవరో తెలుసా? మీ గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యు ఆర్ క్లీన్ బికాస్ యు ఆర్ ఫర్గివెన్. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతనంటే ఎవరండి? అతను పై వచనంలో యాకోబులు అని అన్నాడు కదా. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుని సన్నిధిగా గల ప్రజలు, దేవుడు వాళ్ళతో ఉన్న ప్రజలు. చూసారా, ప్రపంచంలో దేవుళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఒకవేళ నేను బాలాజీ అనే దేవుడికి, దేవతకో నేను భక్తుని అనుకోండి, నా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే నేను తిరుపతిలో. ఇప్పుడు ఆయన కలుసుకోవాలన్నా, ఆయన సాయం చేయాలని నేను అక్కడికి వెళ్ళాలి. బట్ ఈ ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాడు వాళ్ళతో పాటు ఈ దేవుడు. సో దేవుని సన్నిధి కాగల ప్రజలు, వీఆర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు ఎవరో తెలుసా? దేవుని తోడు కాగల ప్రజలు. ఆల్ ద టైమ్ వీఆర్ హిస్ ప్రెజెన్స్, వీ హ్యావ్ హిస్ ప్రెజెన్స్. మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మనకు భయం వేసినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు ఉన్నావా అని మనకు కావాలి. అదే పాపం చేయాల్సి వచ్చినప్పుడు ఉండకూడదు. దేవుడు అక్కడ ఉంటే మనం ఈజీగా, ఫ్రీగా పాపం చేసుకోలేం. దేవుని ప్రెజెన్స్ గాడ్స్ పీపుల్ కి ఎంత సంతోషమో, ఎంత విజయమో, ఎంత అవసరమో అంత ఇబ్బంది కూడా. ఎక్కడ? ఒకే ఒక కేసులో. ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా మనం చెయ్యాలనుకుంటున్నాం అనుకున్న టైంలో దేవుని కావాలని మర్చిపోతాం. ఇప్పుడు గుర్తురాకూడదు దేవుడు. ఎందుకంటే దేవుడు గుర్తొస్తే నేను ఇప్పుడు ఈజీగా ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేయలేను, ఆ టీవీ ఎంజాయ్ చేయలేను, ఆ సినిమా ఎంజాయ్ చేయలేను.
చేయండి 22వ వచనం నుంచి. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. చూసారా? ఇప్పుడు ఆ ప్రజలకు ఒక పేరు ఇవ్వండి. గాడ్స్ పీపుల్ ఆర్ విక్టోరియస్. దాన్ని విక్టోరియస్ అంటారు. విజయము, జయము కల ప్రజలు. దేవుడేమో మనకేమో విజయము కలిగిన ప్రజలు, జయధ్వని. అది కూడా ఎలాంటి జయధ్వని తెలుసండి? మామూలు విజయం కాదు. రాజు ఒక గొప్ప విజయాన్ని సాధించినప్పుడు అక్కడ ఎలా ఉంటుందో ఆ ధ్వని, సెలబ్రేషన్ ఎలా ఉంటుందో, విజయం వల్ల ఒక రాజుకి ఒక సెలబ్రేషన్, ఆనందం, ఒక సెలబ్రేషన్ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అది మనకుందని దేవుడు చెప్తున్నారు. మరి మనం ఎప్పుడైనా ఎక్కడ ప్రభు నా జీవితానికి విజయం ఉంది, ఏం సాధించాను, ఏం సంపాదించాననే డిస్కరేజ్మెంట్ మీలో ఎవరికైనా ఈ రోజు ఉందనుకోండి, అయితే ఇంకా గాడ్స్ టైం రాలేదని, లేక నువ్వు దాన్ని పొందుకోవడానికి ఇంకా యోగ్యునిగా ఆ మెచ్యూరిటీకి రాలేదని, లేక దేవుడు విజయం ఇద్దామన్నా దాన్ని మనం ఏదో కారణం చేత పాడు చేసుకున్నాం. చాలా దూరం వెళ్ళిపోయాం విజయానికి. విజయం మాత్రమే కాదు, అది జయధ్వని అనే మాటకు అర్థం ఏంటంటే ఒక గ్రాండ్, అది కూడా రాజుగారికి వచ్చిన విజయం వల్ల వచ్చే ధ్వని, సెలబ్రేషన్. అంటే అది ఎంత గొప్ప ఆనందమో, జయమో, ఘనత చూడండి. దాన్ని మనం చేతులారా ఏదో చేసి పాడు చేసుకున్నాం. కానీ ఈ రోజు ఆ మాటలు మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారంటే అర్థం ఏంటో తెలుసండి? ఇదిగో 19వ వచనం చదువుకుని ఇప్పుడు ఆ మాట చదువుకో కావాలంటే. నేనైతే ఇది నా డిక్లరేషన్, ఇది నా కమిట్మెంట్, దీనికి నేను ఫిక్స్ అయిపోయాను. ఎంతవరకు పాడు చేసుకున్నావు? ఎప్పటి నుంచైనా సిన్సియర్గా నా వైపు, నా సన్నిధిని కోరుకొని నాతో ఉంటే అగైన్ యూ విల్ సీ ఇట్. దేవుని వాక్యం ఎప్పుడు మనకు హోప్ ఇస్తుంది. ఎంత ఫెయిల్యూర్లు ఉన్నా దేవునికే కోపం వచ్చింది అనుకోండి, మనం చేసే పనులకి దేవుడే ఈరోజు చంపేసి ఉండాలి. ఇంకా బతికించి ఉంచేటట్టు అర్థం ఏంటి తెలుసా? ఇంకా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. స్టిల్ యూ హ్యావ్ అనదర్ ఛాన్స్. మీ ఇష్టం ఇంకెలా యూజ్ చేసుకుంటారో అనేది. సో ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు నాకు మళ్ళా హోప్, అవర్ గాడ్ ఈజ్ హోప్ గివింగ్ గాడ్. సి, ఈవెన్ ఎలాంటి మూమెంట్ లో కూడా స్టిల్ హోప్ ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు. స్టిల్ హీ కెన్ ప్రామిస్ ద బెటర్ ఫ్యూచర్. ఇంకా మంచి రోజులు ఉన్నాయి అయితే నువ్వు మారితే, ఇంకా మంచి రోజులు ఉన్నాయి అయితే నువ్వు మారితే. 22వ వచనం నుంచి, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నదంటే గాడ్స్ పీపుల్ ఎవరో తెలుసండి? దేవుని ప్రజలు, దేవుని విజయం. వాళ్ళు విజయానికే ఫిక్స్ చేయబడ్డారు, ఓటమికి ఓడిపోవడానికి కాదు. చాలా కారణాల వల్ల మనం దాన్ని మిస్ అయిపోవచ్చు. బట్ ప్లీజ్ గెట్ బ్యాక్ టు ద లైన్, గెట్ బ్యాక్ టు ద ట్రాక్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ట్రాక్ మీదకి వచ్చేయండి. అగైన్ యూ కెన్ సీ గ్రేట్ థింగ్స్ అండ్ యూ విల్ ఎంజాయ్ యువర్ గాడ్. మన దేవుణ్ణి మనం ఎలాగే ఎంజాయ్ చేస్తామో తెలుసండి. ఆయన కార్యాలన్నీ ఏం చెప్పాడో అవి మన జీవితంలో జరగడం చూస్తే దానివల్ల వచ్చే సంతోషం, ఆనందం, గౌరవమే it's nothing but enjoying our God himself. And then 22వ వచనం రెండో మాట, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. ఈ మాటకి ఏమని చెప్పాలి? గాడ్స్ పీపుల్ ఆర్ ఎస్, అదే మాట ఉంది, రిడీమ్డ్ పీపుల్. దేవుని ప్రజలు, విమోచింపబడిన ప్రజలు. ఐగుప్తులో నుంచి ఎలా మామూలుగా వచ్చేసారా? ఐగుప్తు అంటే తెలుసు కదా, ఇప్పుడు ఆ వివరాలన్నీ మళ్ళీ చెప్పలేను. కనీసం ఆ మాటకే అర్థం ఇది, దాని యొక్క థియాలజీ తెలుసు. అంటే బైబుల్ దాని గురించి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ తెలుసు. అలాగే ఒక్క మాట గురించి అయినా ఆ మాట వివరించి ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడం అంటే అర్థం ఏంటంటే అది ఇంపాసిబుల్. ప్రపంచానికి ఎవరికైనా ఇంపాసిబుల్. కానీ ఈ ప్రజలు ఇంపాసిబుల్ నుంచి బయటపడ్డారంటే వాళ్ళు తిరిగి లేని వాళ్ళు. సో గాడ్స్ పీపుల్ ఆర్ రిడీమ్డ్ పీపుల్. ఇంతకుముందు చెప్పిన స్టేట్మెంట్ ఉంది పైన, జయధ్వని అనే మాట ఉంది. జయమా, సెలబ్రేషన్, గౌరవమా, మా బతుకులకా అని 22వ వచనం మొదటి లైన్ వల్ల మీకు సంతోషం వచ్చినా వెంటనే మన మనస్సు మన మీద నేరారోపణ చేసి నీ బతుక్కి జయం ఏంటి, నీ బతుక్కి విజయం ఏంటి, నీకేంటి రాజుగారి జయధ్వని లాంటి సెలబ్రేషన్ నీ బతుక్కి ఎక్కడొస్తుందని పుస్సుమని గాలి తీసేసేటట్లు మన మనస్సాక్షి అయినా శత్రువు అయినా మన మీద దాడి చేస్తే, ఎందుకు నువ్వు అంత బ్లండర్, నీ లైఫ్ అంత బ్లండర్ అని చెప్తే వెంటనే దేవుడు అన్నాడు, బ్లండర్ కాదు, అవన్నీ అబద్ధాలు. కానీ ఇదిగో మిమ్మల్ని ఇంపాసిబుల్ నుంచి ఆల్రెడీ బయటకు వచ్చారు మీరు. చూసారా ఆ స్టేట్మెంట్? ఒకదానికి ఒక స్టేట్మెంట్ తర్వాత ఒక స్టేట్మెంట్ కున్న లాజిక్, అది కూడా థియోలజీకి సంబంధించిన లాజిక్ తో మనం ఆలోచించి చెప్తే, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది ఏంటి? వీరిలోనా? అవును, కావాలంటే వాళ్ళ హిస్టరీ కావాలంటే చూసుకో. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించాను. అంత ఇంపాసిబుల్లో నుంచే వాళ్ళు బయటికి రప్పింపబడ్డారంటే జయం కాకపోతే ఏముంది చెప్పండి? అంత పెద్ద ఇంపాసిబుల్. ఇప్పుడు మనం థియలాజికల్ గా క్రిస్టియన్స్ ఎలా ఆలోచించాలో తెలుసా? మరణం నుంచి, మరణ భయం నుంచి, నిత్య నరకం నుంచి మనం తప్పించుకోవడం ఇంపాసిబుల్. యేసుక్రీస్తు శిలువ మరణము పునరుత్థానాలతో అంత ఇంపాసిబుల్ లో నుంచే మనల్ని రిడీమ్ అంటే విమోచించాడు. అంటే జయధ్వని,
ఇంతకంటే విజయము, గౌరవము, సెన్సేషన్, సెలబ్రేషన్ ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? అంత పెద్ద ఇంపాసిబుల్ ప్రాబ్లం నుంచే మీరు బయటపడ్డారంటే మీ జీవితంలో వచ్చే ఏ ప్రాబ్లం కూడా ఇంపాసిబుల్ కాదు. గాట్ దిస్? ఇంపాసిబుల్. అందులో నుంచి ఈజిప్ట్ నుంచి బయటపడ్డాం, అదే వీళ్ళకి సాధ్యమైందంటే ఇంకేది కూడా పెద్ద ప్రాబ్లం కాదు, అంతకంటే పెద్ద ప్రాబ్లం కాదు. పాపం వల్ల మరణ భయం, మరణం, నిత్య నరకం, దాని నుంచే వీళ్ళు విమోచింపబడ్డారంటే ఇంకా జీవితంలో ఏ ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం కానే కాదు. డెఫినెట్ గా ఆ దేవుని సన్నిధికి మీరు గౌరవిస్తూ ఆయన మాట వింటూ కొద్ది జాగ్రత్తగా జీవిస్తే గొప్ప విజయం, జయధ్వని, రాజుగారికి వచ్చే జయధ్వని మీ జీవితాల్లో చూస్తారు. అది ఈ ప్రజలు. అండ్ దెన్ 22 3వ పాయింట్, గురిపోతు వేగము వంటి వేగము వారికి కలదు. ఇప్పుడు వేగం గురించి మాట్లాడారు ఏంటండి? వివరించి చెప్పలేను. ఒకసారి నా వైపు చూడండి. 20 లక్షల మంది ఈజిప్ట్ నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండంలోకి నడుస్తూ ఇలా నడవట్లేదు. ఇప్పుడు ఆ మాట చూడండి, ఏమనుంది? వారు గుర్రుపోతు వేగం వంటి వేగం వారిలో కలదంటే దేవుని సైన్యం ఈడ్చుకొని, కాళ్ళు నొప్పులు అనుకొని, ముడికిళ్ళ పట్టుకొని యుద్ధానికి దేవుడు తన ప్రజలను వాడుకోవడానికి సైన్యంగా పిలిస్తే ఎలా వస్తున్నారు తెలుసా? దాని పిక్చర్ మీరు ఊహించుకోవచ్చు. ఇప్పటికే మనకి తెలుసు స్టోరీస్, హిస్టరీలో స్టోరీస్. యుద్ధం అంటే ఎలా పరిగెడతారో తెలుసా? పట్టుకొని దారిలో ఏదైనా వస్తే దాన్ని పట్టుకొని కష్టపడి ఎక్కడం కాదు, ఒక్క ఎగిరి వీరులు పరిగెడితే ఎలా ఉంటుందో తెలుసా యుద్ధాన్ని ఫేస్ చేయడానికి? పిక్చర్ అది. నా ప్రజలు ఎంతసేపు అలసిపోయి, ఇదిగోండి ఇప్పుడు మనం ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన మాట, దేవుడు ఎంత గొప్ప విజయాన్ని మనకు ప్రామిస్ చేస్తే సోమరిగా పనిచేస్తే ఏం సాధిస్తాం, ఏం సంపాదిస్తాం చెప్పండి? మీరు వెరీ పవర్ఫుల్, మీరు మామూలు పీపుల్ కాదు. దానికోసం నేను రాసుకున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలు దేవుని ఉద్దేశాలకి సిద్ధముగా ఉన్న ప్రజలు. ఏ పని అంటే ఆ పనికి చురుకుగా ఉంటారు, ఎఫెక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు. ప్రతిసారి ప్రభువా ఇప్పుడా, మళ్ళీనా, ప్రభువా ఇప్పుడే వచ్చి కాదు, అంత రెడీగా ఉంటారు. వాళ్ళ వేగం ఎలాగుందో తెలుసా? దేవుడు ఈ పనికి నియమించాడు, పిలిచాడంటే దానికోసం ఉరికేటట్లు ఉంటారు. ఆ ఉరకడం, పరిగెత్తడం కూడా ఎలాంటిదంటే ఇది గురిపోతు వేగము వంటి వేగం వారి కలదు. అంటే ఆయన యుద్ధం కోసం తన సైన్యం ఎలా పరిగెడుతుందో తెలుసా? ఒక వీరులు ఆయుధాలు పట్టుకొని ఎగిరెగిరి పరిగెడుతూ ముందుకు దూసుకెళ్తుంటారు కదా, అది అక్కడ ఇమేజ్. ఇది దేవుడు మనకిచ్చిన పేరు. అయితే మనం ఎంతసేపు దేనివల్ల స్లో అయిపోతున్నామో మనకు తెలుసు. ఏమైనా ప్రభువా ఒక బ్రేక్ త్రూ ఇవ్వండి, ఎంతసేపు జీవితం ఎలాగైనా. దేవుడు మాత్రం తన ప్రజలకు ఎట్టిన పేరు అదే. ఊరికే అన్నాడు? నో, ఆయన ఊరికే అనేవాడు కాదు. కావాలంటే 19వ వచనం మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. 23వ వచనం బట్టి చెప్పాలి. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలంలో యందు దేవుని కార్యములో యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీలకు తెలియజెప్పబడును. దేవుని ప్రజలు ఎవరో తెలుసండి? అత్యద్భుతం ఈ పాయింట్. ఇది ఎప్పుడు గుర్తించుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం. ఎంతకీ శపించి వాళ్ళని ఓడించాలని చూస్తున్నాడు ఆ రాజు, ఆ ప్రవక్త కలిపి. ఆ టైంలో దేవుడి మాట అన్నారంటే అర్థం ఏంటి తెలుసండి? ఏ రాజ్యమైనా గెలవాలి అంటే వాళ్ళు శకునాలు చూసుకుంటారు. తర్వాత ఇంకోటి ఏంటండి? మంత్రాలు, శకునాలు ఇవే పాటిస్తారు. కానీ ఇశ్రాయేలుకి మంత్రము, శకునము లేవు. మీరు మంత్రించినా, శకునాలు చూసి ఏదో చెప్పినా అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ మంత్రాలు, ఏ శకునాలు, ఏ ఫిలాసఫీ వల్ల ఆయా రాజ్యాలు గెలిచాము, సాధించాము అని అనుకుంటున్నారో వాటన్నిటికీ మించిన ఇంకొక శక్తివంతమైంది ఇశ్రాయేల్ ప్రజల దగ్గర, దేవుని ప్రజల దగ్గర ఉంది. అదేంటంటే బైబిల్. చిల్లంగులు, దెయ్య సార్సరీస్, బ్లాక్ మ్యాజిక్స్ ఇలాంటివి ఎవరికైనా ప్రపంచంలో ముస్లిమ్స్ పడతాయి, హిందూస్ పడతాయి, ఎథీస్టులు పడతాయి, కమ్యూనిస్టులు పడతాయి. కానీ క్రిస్టియన్స్కు అవి వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే వాటన్నిటికంటే శక్తివంతమైంది క్రైస్తవుల దగ్గర, దేవుని ప్రజల దగ్గర ఉంటది. ఆయా కాలముల యందు తెలియజెప్పబడును, దేవుని కార్యములు తెలియజెప్పబడును అని ఉంది కదా. ఎలా తెలియజెప్పబడతాయంటే రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్. వారికి రాసి మరి ప్రింట్ చేయబడి ఇవ్వబడిన దేవుని కార్యములు వారికి తెలియజేయబడతాయి. ఎలాగో తెలుసా? బై ప్రీచింగ్, బై టీచింగ్, బై కౌన్సిలింగ్. ఈవెన్ గోడల మీద ఒకటి కాదు, అనేక సందర్భాల్లో దేవుని కార్యములు వినిపింపబడతాయి. అంటే దేవుని వాక్యం వాళ్ళకు అందుబాటులో ఉంది. దేవుని వాక్యం ఒక క్రిస్టియన్ ఇంట్లో ఉండగా అక్కడ ఏ శకునము,
ఏ మంత్రము పనిచేయదు, ఉండదు. ఈ మంత్రాల వల్ల శకునాల వల్ల వాళ్ళకి విజయం రావట్లేదు, సక్సెస్ సాధించట్లేదు. అక్కడున్న పవరు మంత్రాలు ఇవి కాదు, గాడ్స్ వర్డ్, దేవుని మాట. ఏ దేవుని మాటతో ఈ లోకాలన్నిటినీ దేవుడు కలుగునుగా కానీ సృష్టించారో అంత శక్తివంతమైన మాటలు ఇదిగో మనకి తలగడ కింద బైబిల్ రూపంలో ఉంటాయి. కానీ తెరిచి చదవం, కానీ తెరిచి చదివిన వాళ్ళకే ఎఫెక్ట్. సరే, చివరి పాయింట్ కూడా చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఇంతకీ చివరి మాట ఏంటో తెలుసండి, అదే 9వ పాయింట్. దేవుని ప్రజలు ఎవరంటే దేవుని వాక్యము కాగల ప్రజలు, దేవుని వాక్యం కలిగిన ప్రజలు. ప్రెజెన్స్ ఉంది, వాగ్దానాలు ఉన్నాయి, అండ్ ఇప్పుడు వాక్యం, ఆయన మాట కూడా ఉంది. దీన్ని ప్రత్యేకంగా చూడాలి, ఎందుకంటే ప్రపంచం అంతా డిపెండ్ అయ్యేది ఆ రోజుల్లో మంత్రాలు, శకునాలు, పూజలు, యాగాలు. భారతదేశానికి ఇంకా బాగా తెలుస్తుంది. అయ్యా, కరోనా నుంచి కాపుదలైనా, ఏ విజయమైనా, క్షేమమైనా దేవుని ప్రజలకు దేవుని మాట వల్ల కలుగుద్ది. ప్రపంచంలో మిగతా వాళ్ళు దేన్ని డిపెండ్ అయినా, దేని మీద ఆధారం చేసుకున్న వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ క్షేమం, విజయం, యుద్ధం, ఛాలెంజ్ ఏదైనా వాళ్ళ జీవితానికి ఇది వాళ్ళు దేన్ని ఆధారం చేసుకున్న, వీళ్ళకి దేవుడి ఇచ్చిన అద్భుతమైన పవర్ సోర్స్ ఎక్కడుందంటే దేవుని వాక్యం. చివరి వచనం చదువుతున్నాను, ప్రార్థనకు వెళ్దాం. 24వ వచనం. ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును. చూసారా, ఆ జనం ఇదంతా, ఈ వాక్య భాగం అంతా జనము కోసమే. ఆ జనం ఇంకెవరో కాదు, దేవుని ప్రజలు. అందుకే ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. సింహాన్ని చూసారా, అది కూడా నిక్కి నిలిచిన సింహాన్ని చూసారా. మొదటి స్టేట్మెంట్ లో సింహం, అది కూడా మామూలు సింహం కాదు, ఆడు సింహం వెరీ ఫెరోషియస్. రెండోది ఏంటో తెలుసా, అది నిలిచిన విధానం చూడండి, అది కూడా యుద్ధానికి, వేటకి వెళ్లే ముందు నిలిచిన ఆ ఇది చూడండి, ఏదో మామూలు క్యాజువల్గా ఉన్నప్పుడు కాదు. మూడో పిక్చర్ చూసారా, మూడో పిక్చర్లు ఏంటో తెలుసా, ఆడు సింహము నిక్కి నిలిచి ఉన్న సింహం. మూడవ స్టేట్మెంట్ లో ఆ సింహం ఏం చేస్తున్నది, వేటలో ఉంది, పరుగులో ఉంది. అండ్ పరుగులో ఉంది, ఎంతకాలం పరిగెడుతూ ఉంటుంది, మిస్ అవుద్ది అనుకుంటారేమో. నో, అది దేని వెనకాతలుందో అది వేటని తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు అది అస్సలు రెస్ట్ తీసుకోదు, ఆగదు, తగ్గదు. చూసి అది పండుకోదు, రెస్ట్ తీసుకోదు, తగ్గదు. అది గోల్ ఏంటో, టార్గెట్ ఏంటో దాన్ని ఛేదించిన వరకు. సామెతల గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను ఇదిగో నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని. సో మనందరికీ జీవితంలో చాలా చాలా అవసరం ఏంటో తెలుసండి, దేవుని ప్రజలకు లోకంలో చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉంటాయి, కానీ మీరెవరో తెలుసండి, యు ఆర్ గాడ్స్ పీపుల్, ఆర్ బోల్డ్ పీపుల్, చాలా ధైర్యవంతులు. అది కూడా ఎలాంటి ధైర్యం అంటే, ఆడు సింహము, నిక్కి నిలిచిన ఆడు సింహము వంటి ధైర్యవంతులు. జీవితంలో వచ్చే ప్రతి ఛాలెంజెస్ కి షేక్ అయిపోరు. ఈ మాత్రం దానికి ఇంకెందుకు జీవితం అని, సూసైడ్ చేసుకుందామని, తాగుడికో దేనికో బానిస అయిపోయి మత్తులో ఉండి బాధలు మర్చిపోదామని. నో, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుడు నా ముందుకి తీసుకొచ్చాడంటే నేను దాన్ని ఎదుర్కోవాలి. బికాస్ దేవుడు నా గురించి ఇచ్చిన డిపిక్షన్, అంటే పిక్చర్ ఏంటో తెలుసా, నిక్కి నిలిచిన ఆడు సింహం. అది అనుకున్న టార్గెట్ ని ఛేదించినంత వరకు అది తగ్గదు, ఆగదు, రిలెంట్లెస్. రెస్ట్ అంటే ఇంకా రిలాక్సింగ్ గా మనం ఊరుకోం సాధించడం కోసం. ఈ 10వ పాయింట్ చెప్పినప్పుడు ఖచ్చితంగా క్రిస్టియన్ థియాలజీతో ఇంకొక మాట చెప్పాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుని ప్రజల్ని సింహాలతో, పులులతో, ఎలుగుబంట్లతో, నీ తల్లి ఆడు ఎలుగుబంటి ఇలాగా దేవుడు పోల్చాడు. కానీ న్యూ టెస్ట్మెంట్ లో వాళ్ళని అలాంటి జంతువులతో ఒక్కసారి కూడా పోల్చలేదు. న్యూ టెస్ట్మెంట్ అంతట్లో వాళ్ళని పోల్చింది గొర్రెలతో. ఎందుకంటారు? థియాలజీ. గొర్రెల గురించిన బైబిల్ చెప్తున్న థియాలజీ ఏంటి? సింహం, ఆడి సింహం, పులి, లేక ఈ ఎలుగుబంటి, పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటితో ఒకసారి ఇజ్రాయేల్ని పోల్చారు, ఎలుగుబంటితో పోల్చారు. సరే, ఇంతకీ న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియన్ థియాలజీ ప్రకారం అరే మనకెప్పుడు సింహం ఈ మాటలు ఉపయోగించలేదు కదా, మనకెప్పుడు గొర్రెన మాట ఎందుకు ఉపయోగించారని ఆలోచిస్తే చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో దేవుడు యుద్ధాలు చేయమని వాళ్ళని పిలిచాడు, కత్తి దీమని చెప్పాడు. మనకి ఏమన్నాడు తెలుసా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పాడు. ఇప్పుడు కత్తి దూసే పని, ఇలాంటి మాటలన్నీ మనకు చెప్పారు. వాళ్ళు చంపితే చచ్చిపోండి కానీ పగ ద్వేషం పెట్టుకోవద్దు, మీ శత్రువును కూడా క్షమించండి అని ఇప్పుడు మనకి న్యూ టెస్ట్మెంట్ థియాలజీలు చెప్పారు. ఆ రోజు దేవుడు తన ప్రజల్ని సింహాలతో పోల్చడానికి కారణం ఏంటంటే, సింహాలు 10 తిరగవు, ఒక్కటి తిరుగుద్ది. ఒక్కటి తిరిగినా ఇంకో దాని వల్ల దానికి భయం లేదు, దానివల్ల ఇంకో దానికి భయం.
కానీ గొర్రెలతో ప్రభు తన ప్రజల్ని న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియన్స్కి పోల్చారంటే అర్థం ఏంటంటే మీరు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, క్షేమం కాదు. మీరు ఎప్పుడు గుంపుతో, కాపరితో, మీ ఫ్యామిలీతో, అది చర్చ్ గుంపే, ఫ్లాకే కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, విశ్వాసుల గుంపుతో కలిసి ఉండడమే క్షేమం. విశ్వాసులు గుంపుతో కలిసి కాకుండా వేరుగా ఒంటరిగా ఉన్నారంటే అది ఎంత ప్రమాదం అంటే, ఈ ప్రపంచంలో, లోకంలో గొర్రె ఒక్కటే ఉంటే, చూసారా, గొర్రె ఒక్కటే ప్రపంచంలో తప్పిపోయి ఎక్కడెక్కడ తిరుగుతుంటే, మన కారు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద 100 గొర్రెలు నడిపిస్తున్నారండి. అప్పుడు సరదాకి, ఇగో నిజం కాదులేండి, సరదాగా అయిన కార్లను మనం ఏమనుకుంటాం తెలుసా, అబ్బా అన్న ఏమనిపిస్తుంది అన్న, డోర్ ఒకటి తీసి లొటక్కుని లోపల ఇలాగ ఎన్నిసార్లు అనుకున్నావో. ఏది కాపర్లు ముందిద్దరు ఉన్నారు, వెనకిద్దరు ఉన్నారు, వాళ్ళ కుక్కలు ఉంటాయి. ఇవన్నీ ఉంటున్నప్పుడే అబ్బా గొర్రెల మంద మధ్యలో నుంచి కారు వెళ్తుంది, డోర్ అలా తీసి ఒకటి లాగేద్దాం అని సరదాగా జోక్ చేసుకుంటాం. ఓకే, అలాంటిది ఒక్కటే ఎక్కడో తిరుగుతుంది దొరికిందంటే ఇంకా ఎలా చూస్తాయి చూడండి. సో మనం దేవుడు ఒకవైపు హృదయంలో మానసికంగా సింహాలం, అది కూడా ఎలాంటి సింహం, ఆ చివరి వచ్చిన చూడండి. అదే టైంలో మనం మర్చిపోకూడదు, దేవుడైతే మనల్ని ఏమని చెప్తున్నారంటే మీరు గొర్రెలు మందతోని, మీ కాపరితోని, అండ్ మీరు ఒక ఫ్యామిలీగా కలిసి ఉండడం మీకు ఎంతైనా క్షేమం. కాబట్టి ఎప్పుడు మన చర్చిని మనం, చర్చ్ అంటే అర్థం ఏంటంటే నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు సిన్సియర్గా, అండ్ నేను ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ నా లైఫ్ని ఎవరితో షేర్ చేసుకుంటాను, నా స్పిరిచువల్ పవర్ని, గిఫ్టెడ్నెస్ని, సేవని ఎవరితో షేర్ చేసుకుంటాను, అది నా ఫస్ట్ ఫ్యామిలీ. అక్కడ నుంచే ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా వాక్యం చెప్పొచ్చు, సేవ చేయొచ్చు. కానీ ప్రపంచంలో ఎవరెక్కడి తిరిగినా చివరికి ఎక్కడికి వస్తారంటే, ఎక్కడి నుంచి బయలుదేరుతారంటే ఇంటికే. మీ చర్చ్ అలాంటిది, మీ చర్చ్ ఏదైతే అది మీ చర్చ్ అలాంటిది, అది మీ హౌస్. కాబట్టి మీరు కలిసి ఉండడం మీకు ఎంతైనా క్షేమం. గాడ్స్ పీపుల్ ఒకవైపు నుంచి చూస్తే మానసికంగా జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకి, సవాలుకరమైన పరిస్థితికి మీరు ఎంత సింహము లాంటి ధైర్యవంతులో, శక్తి కలిగిన వారో, అధికారం కలిగిన వారో, ఇందాక మనం చెప్పిన పాయింట్లన్నీ రాసుకుంటే అదే టైంలో థియాలజీ ప్రకారం మనం ఒకరితో ఒకరు కలిసి ఉండడం, మన ప్లేస్లో మనం కలిసి ఉండడం చాలా క్షేమం. ప్రార్థన చేస్తున్నాను.